నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను రఘునందన్. సో బీహార్లో మొత్తానికి రసవత్తరంగా సాగిన కౌంటింగ్. సో చాలామంది ఎక్స్పెక్ట్ చేశారు, కొంతమంది ఎక్స్పెక్ట్ చేయని పరిస్థితులు ఉన్నాయి. బట్ ఏదేమైనా ఇటు ఎన్డీఏ క్లీన్ స్వీప్ దిశగా ముందుకెళ్ళిందనే చెప్పాలి. ఈవెన్ ఎగ్జిట్ పోల్ సర్వేలు కూడా కొంత తక్కువ నెంబరే ఇచ్చాయి. బట్ అనూహ్యంగా ఒక పెద్ద నెంబర్తో ఇది క్లీన్ స్వీప్ అనే చెప్పాలి. మహాగఠబంధన్ పూర్తిగా డీలా పడిపోయిన సందర్భం. ఇక తేజస్వి యాదవ్ ఇప్పుడు మనం ఈ వీడియో చేస్తున్న సమయానికి దాదాపు 2000 ఓట్లు వెనకబడే ఉన్నారు ఆయన రాఘోపూర్ కాన్స్టిట్యుయెన్సీలో. సో ఇటువంటి పరిస్థితి ఉంది. సో ఈ గెలుపుకు పూర్తి బాధ్యులు ఎవరు అనే విషయానికి వస్తే ఇది మోదీ చరిష్మానా లేకపోతే నితీష్ కుమార్ యొక్క నిజాయితీతనమా? మరి బీహార్లో ఈ జంగిల్ రాజ్యం నుంచి విముక్తి కల్పిస్తామని ప్రధాని మోదీ అన్నాడు. ఈ కట్టా సంస్కృతిని తీసిపడేస్తామని చెప్పారు. ఒక అనూహ్యమైన గెలుపు వరించబోతోంది మమ్మల్ని అని ముందే చెప్పారు. మరి ఇది మహిళలు కూడా ఎక్కువ సంఖ్యలో ఓటు వేశారు, యూత్ కూడా ఎక్కువ సంఖ్యలో ఓటు వేశారని చెప్తూ ఉన్నారు. సో చాలా ఓట్ పర్సెంటేజ్ పెరగడము, మహిళలు ఎక్కువగా పాల్గొనడం ఈ విజయానికి కారణమా? దీన్ని ఎట్లా తీసుకోవాలి? మరోవైపు బీహార్ లాంటి రాష్ట్రంలో ఇదివరకు మనం చూసాం ఈ జంగిల్ రాజ్యంలో ఎన్నో బాంబులు పేలిన సందర్భం, కొట్లాటలు, గుంపులు ఇవన్నీ కూడా మనం చూసాం ఓట్ల సమయానికి, ఎలక్షన్ల సమయానికి. బట్ ఈరోజు ప్రశాంతంగా ఒక సింగిల్ ఇన్సిడెంట్ కూడా లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో అటు ఎలక్షన్లు జరిగాయి 2 విడతలు, మరోవైపు ఓటు కౌంటింగ్ కూడా జరిగింది. అంటే ఇది దేనికి సంకేతం? బీహార్ ప్రజలు ఏమి కోరుకుంటున్నారు? అది నితీష్ కుమార్లో చూసారా, ప్రధాని మోదీలో చూసారా? ఇవన్నీ మనం మాట్లాడదాం. మనతో పాటు డేటా అనలిస్ట్, స్ట్రాటజిస్ట్ అండ్ బీకాన్ సంస్థ అధినేత మధు గారు ఉన్నారు. ఒక రకంగా చెప్పాలంటే బీకాన్ సంస్థ అధినేత మధు గారు ఆన్ రికార్డ్ ఇటు బీహార్ ఎలక్షన్స్లో ఎన్డీఏ ఖచ్చితంగా గెలుస్తుంది అంటూ వారు చెప్పారు. అండ్ జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్లో కాంగ్రెస్ గెలుస్తుంది ఖచ్చితంగా అనేది వారు కుండబద్దలు కొట్టి ఆన్ రికార్డ్ చెప్పారు. వారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. మధు గారు వెల్కమ్ అండి, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నమస్తే. సో బీహార్లో నిజంగా ఒక క్లీన్ స్వీప్ అనే చెప్పాలి. నిజంగా ఎగ్జిట్ పోల్ సర్వేలు కూడా 160 లోపే ఇచ్చాయి. బట్ ఇక్కడ చూస్తే 191 నడుస్తుంది ఇప్పుడు. సరే, బీజేపీ 84, జేడీయూ 76 ఈ లెక్కలన్నీ ఉన్నాయి. బట్ ఓవరాల్గా ఇంత క్లీన్ స్వీప్కి గల కారణాలు ఎట్లా మనం అనాలిసిస్ చేసుకోవాలి? సో రగ్గర్ చాలా మంది చాలా రకాలుగా బీహార్ గురించి చెప్తారు. కాకపోతే నేను చెప్పేటువంటి డేటా మాక్సిమం ఎవరి దగ్గర ఉండకపోవచ్చు. ఓన్లీ మనం ఇంపార్టెంట్ పాయింట్స్ గురించి మాట్లాడుకుందాం. అంటే ఎందుకు ఈ విజయం వచ్చింది అనే దగ్గర నేను క్లియర్గా చెప్తాను. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సర్ ఇంప్లిమెంటేషన్ ఎలక్షన్ కమిషన్ అయిన తర్వాత ఏదైతే ఇన్స్టేబుల్ అంటే స్టేబుల్గా ఓట్లను తీసేసింది, ఎవరైతే చనిపోయిన వాళ్ళు, ఓటైన వాళ్ళను, అప్పుడు ఏమైందంటే పర్సంటేజ్ అనేది అంటే క్వాలిటీ ఓట్స్ వచ్చేసినాక పర్సంటేజ్ పెరిగింది. ఫస్ట్ పాయింట్. ఆ పెరగడం వల్ల ఓటింగ్ పర్సంటేజ్ అనేది పెరిగింది. రెండోది ఏంటంటే చాలా మంది చెప్తారు ఏదో సబ్జెక్ట్ లేక యాంటీ ఇన్కంబెన్స్ ఉంది, అది ఉంది, ఇది ఉంది అని చెప్తారు. సో వాళ్ళు లేరు. మా టీము 8 మంది కరెక్ట్గా నెల రోజులు గ్రౌండ్లోనే ఉన్నారు. అంటే మాకున్న బడ్జెట్లో, మాకున్న పరిస్థితులలో మ్యాక్సిమం అక్కడ ఉన్న ఏజెంట్స్లను, మీలాంటి ఇంటలెక్చువల్స్ను, సోషల్ మీడియాను కలిస్తే మాకు క్లియర్గా అర్థమైంది. రెండోది ఏంటంటే మహిళలకు లడ్కీ బహన్ యోజన పథకం ఎట్లయితే మధ్యప్రదేశ్లో కానీ మహారాష్ట్రలో పెట్టిన స్కీమ్ ఏదైతే ఉందో అది ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేసినారు. రెండో పాయింట్, ఆ మహిళలకు 10,000 2 నెలలు పడడం వల్ల ఆ ఓటు పర్సెంటేజ్ అనేది పెరిగింది. రెండోది. మూడోది ఏంటంటే ఈ ఓటు చోరీ యాత్ర, ఓటు అధికార యాత్ర అనేది బాగా ఊపొచ్చింది. రాహుల్ గాంధీ గారు చేసి అన్ని వచ్చేసిన తర్వాత అదిని కొంతమంది కోర్టుకు వెళ్తే రిజెక్ట్ చేయడం. ఇప్పుడు ఎట్లుండాలంటే రంగన, మనము ప్రజలు వచ్చి నా ఓటు పోయిందని ధర్నాలు చేసేటట్టు ఉంటే వర్కౌట్ అవుతుంది. మనమే మన అభిప్రాయాన్ని అక్కడ రుద్దకూడదు. అది అక్కడ రివర్స్ జరిగింది. అయినప్పటికీ కూడా ప్రజలు ఆస్వాదించారు, బీహార్ ప్రజలు తీసుకున్నారు దాన్ని. ఈ ఎప్పుడైతే 50 రోజులు గ్యాప్ అంటే ఒక ఇంపార్టెంట్ ఎలక్షన్ ఏదైతే ఉందో ఎవరికి కాంగ్రెస్ వాళ్ళకు, ఆ టైంలో రాహుల్ గాంధీ గారు ఇన్యాక్టివ్ అయిపోయినారు 50 days. అక్కడ ఇష్టం వచ్చినట్టు గొడవలు, ఇష్టం వచ్చినటువంటి సిచ్యువేషన్ లో ఒకనొక టైంలో తేజస్వి యాదవ్ గారిని ఇండిపెండెంట్ గానే అంటే ఒంటరిగానే పోటీ చేస్తా అనేటువంటి సిచ్యువేషన్ వచ్చింది. అంటే ఎందుకు నీళ్ళలో కూడా దూకి అక్కడ మత్స్యకారులు తిరిగిన సందర్భం అది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఈ బీహార్ అనేది మామూలు ఎలక్షన్ కాదు. అది ఒక మ్యాథమెటిక్స్, ఒక అల్గారిథం, ఒక ఫార్ములా ప్రకారం పోతుంది. అంటే ఎందుకంటే వివిధ రకాలైన మతాలు, వివిధ రకాలైన కులాలు, వివిధ రకాలైనటువంటి ఓట్ ట్రాన్స్ఫర్స్, దాదాపు 100 చిన్న పార్టీలు ఉన్నాయి. సో దాన్ని అర్థం చేసుకోవాలన్నప్పుడు మనం ప్రత్యేకంగా అక్కడ కూర్చోవాల్సి ఉండాలి. ఎందుకంటే తేజస్వి యాదవ్ గారు మంచి నాయకుడు, ఆయనకు పాపులారిటీ కూడా ఉన్న దాంట్లో అందరికి ఎక్కువ ఉంది. కానీ ఆయన చిన్న వయసు అయిపోయి ఇవన్నిటిని మేనేజ్ చేయలేని సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు రాహుల్ గాంధీ గారు లాంటి వాళ్ళు ఒక పెద్దన్న పాత్ర పోషించి సరే ఒక ప్రాంతీయ పార్టీని మెయింటైన్ చేసేటప్పుడు పర్టికులర్ గా అక్కడ ఉంటే జరిగేది. అంటే ప్రతి ఎలక్షన్ కూడా ఏదో ప్రజలే వచ్చి గెలిపియాలనుకు అన్నప్పుడే
కాంగ్రెస్ గెలుస్తాను తప్ప ఓకే నేనేదో మనం గెలవాలి. ఉదాహరణకు హర్యానా తీసుకోండి రగన, హర్యానా చేతులారా పోగొట్టుకుంది. అన్ని ఏజెన్సీలు కూడా కాంగ్రెస్ గెలుస్తాయి అంటే కాంగ్రెస్ ఓడిపోయారు. అంటే కాంగ్రెస్ మనస్తత్వం ఏంటిదంటే సెల్ఫ్ వాళ్ళ సూసైడ్ అయినటువంటి న్యాచురాలిటీ కలిగి ఉంటుంది. వాళ్ళే బట్ అదే కాంగ్రెస్ తో ఇప్పుడు ఆర్జేడీ కలిసి ఈ రకంగా ఫెయిల్ అవ్వడం అనేది అంటే ఇప్పుడు స్ట్రైక్ రేట్ ఉంటది రగ్గారు. స్ట్రైక్ రేట్ ఎట్లుంటది అంటే బీజేపీ స్ట్రైక్ రేట్ 100 ఇచ్చినారు, జేడీయూ స్ట్రైక్ రేట్ 100 ఇచ్చినారు. జేడీకి సీట్లు పెరగడానికి కారణం ఏంటంటే చాలా మంది చాలా రకాల ఆన్సర్లు చెప్తున్నారు. కానీ నా దగ్గర ఉన్నటువంటి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే పోయినసారి రామ్ విలాస్ కొడుకు చిరాగ్ పాస్వాన్ పార్టీ ఎల్జేపీ ఏదైతే ఉందో జేడీయూ మీద మొత్తం నిలబడ్డది లాస్ట్ కూటమిలో ఉన్నప్పుడు. ఏమైందంటే 4,000, 5,000, 10,000 ఓట్లు వాళ్ళు లాక్కోవడం వల్ల 20 సీట్లలో జేడీయూ ఓడిపోయింది. ఇంతకంటే ఎక్కువ యాంటీ ఇన్కంబెన్స్ ఉంది రగ్గారు. లాస్ట్ టైం వరదలు వచ్చినాయి పాట్నాలో, తర్వాత విపరీతమైన కరువు, విపరీతమైనటువంటి మైగ్రేషన్, ఆ తర్వాత అప్పుడు కరోనా వచ్చింది. ఆ టైంలోనే వీళ్ళు ఒక మంచి అంటే ఒక పోటాపోటీ మెజారిటీతో ప్రభుత్వం. ఇప్పుడు ఆ సిచ్యువేషన్ లేదు. ఇప్పుడు డబుల్ ఇంజన్ సర్కార్ ఉంది, కాంగ్రెస్ వీక్ అయింది, కాంగ్రెస్ కు స్ట్రాటజీస్ లేవు. తర్వాత తేజస్వి యాదవ్ కొత్తగా అయిపోయినాడు, లేట్ గా అనౌన్స్ చేసినారు, విపరీతమైనటువంటి మేనిఫెస్టో పెట్టినారు. ఎక్కడైతే తెలంగాణలో 6 పథకాలు అట్లా పెట్టి కొంత ఫెయిల్యూర్ అనేది అక్కడ బీజేపీ చాలా ప్రొజెక్ట్ చేయగలిగింది, ఎక్కడ బీహార్లో. సో ఇవన్నీ చూసుకున్న తర్వాత ఏముందంటే ఒక సుస్థిర పాలన, మళ్ళీ జంగల్ పాలన అని చెప్పేసి మోడీ గారి ప్రచారం. మోడీ గారు కూడా ఈసారి చాలా కష్టపడాల్సి వచ్చింది. అంటే మోడీ గారు కానీ అమిత్ షా గారు కానీ కష్టపడాల్సి వచ్చింది. ఈ ఏదైతే ఎల్జేపీ ఓట్లు లాస్ట్ టైం చీల్చిందో ఈసారి వాళ్ళకి 29 సీట్లు ఇచ్చినారు కాబట్టి ఆ ఓట్ ట్రాన్స్ఫర్ ఏదైతే ఉందో, ఆ చీలిక అనేది ఏదైతే ఉందో ఎల్జేపీ నుంచి తర్వాత జేడీయూకు సక్రమంగా జరిగింది. అంటే సక్రమంగా జరగడం వల్ల జేడీయూ స్ట్రైక్ రేట్ పెరిగింది. ఎల్జేపీ కూడా 23లో ఉన్నది. అంటే మా ప్రకారం అయితే 9 రావాలి, చాలా వీక్ ఉండే ఆడ. అయితే ఈ కూటమిలో మన ఆంధ్రాలో ఏదైతే చంద్రబాబు నాయుడు తర్వాత బీజేపీ తర్వాత పవన్ కళ్యాణ్ మధ్యలో ఎట్లయితే ఓటు బదలాయింపు అనేది సక్రమంగా జరిగిందో అలాంటి సక్రమైనటువంటిదే ఇక్కడ జరిగింది. ఎల్జేపీ జేడీయూ బీజేపీ మధ్యలో జరగడం వల్ల ఇలాంటి ఫలితం వస్తుంది. అవతల సైడ్ వెళ్తే కాంగ్రెస్ వీక్ ఉంది, తర్వాత ఆర్జేడీ కొంత పర్లేదు, ఆ తర్వాత చిన్న చిన్న పార్టీలు ఉన్నాయి కదా. అందులో కాంగ్రెస్ కు ఉప ముఖ్యమంత్రి అనౌన్స్ చేయలేదు 60 సీట్లు ఇచ్చి కూడా. ఒక ముఖేష్ గుప్తా అని ఇంకో అతనికి ఇచ్చినారు. అంటే కాంగ్రెస్ పాత్రను తేజస్వి యాదవ్ చాలా లైట్ తీసుకున్నాడు. లైట్ తీసుకోవడం వల్ల వీళ్ళు కూడా ఓట్ ట్రాన్స్ఫర్ అటు నుంచి ట్రాన్స్ఫర్. ఎందుకంటే 20 సంవత్సరాలు పరిపాలించినప్పుడు 9 సార్లు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసినప్పుడు 7 సార్లు అటు కూటమి మారినప్పుడు చాలా వ్యతిరేకత ఉండాలి. ఇట్లా ఇన్నిసార్లు నిజంగా కూడా నితీష్ గారిని మనం మెచ్చుకోవాలి. అంటే ఈ మెంటల్ గా ఇన్బ్యాలెన్స్ అయినా కానీ వాళ్ళ క్యాడర్ను పట్టుకొని ఇన్నిసార్లు ముఖ్యమంత్రి ఏంటంటే అది అతనికే చెల్లుతుంది. అంటే ఆయన అడ్జస్టబుల్ పర్సన్. అంటే ఆయన మీద ఈ వ్యతిరేకత అంటే ఏంటిది కరప్షన్ అట్లాంటివి ఏమి ఉండవు, కాకపోతే స్లోగా నడుస్తాడు. అంటే ఇక్కడ 2 అంశాలు నడుస్తున్నాయి సార్. ఇప్పుడు నితీష్ కుమార్ చరిష్మానా, మోదీ చరిష్మానా, లేకపోతే ఇద్దరిది కలిపి అనుకోవాలి? ముగ్గురు. ఈసారి బీజేపీ ప్రభావం కంటే మోడీ గారి ప్రభావం తగ్గింది. అంటే మోడీ గారి పాత్ర ఎంత ఉందో నితీష్ కుమార్ గారి పాత్ర అంతే ఉంది, సేమ్ చిరాగ్ పాస్వాన్ పాత్ర కూడా అంతే ఉంది. చిరాగ్ పాస్వాన్ ఈజ్ ఈక్వల్స్ టు అక్కడ, అంటే అంత రాదు కానీ ఒక పవన్ కళ్యాణ్ టైప్ పాత్ర పోషిస్తాడు. అంటే ఆ కేటగిరీలో. ఇంకొక దురదృష్టకరం బీజేపీకి ఏంటంటే ఇప్పుడు నితీష్ గారు వయసు మళ్ళిన తర్వాత అక్కడ ముఖ్యమంత్రిని చేసే క్యాండిడేట్ ను తయారు చేసుకోలేకపోయింది. సామ్రాట్ అతను ఉన్నారు కానీ అంత పర్ఫెక్ట్ కాదు. అంతకుముందు సుశీల్ కుమార్ మోడీ ఉండే, ఆ సుశీల్ కుమార్ మోడీ గారు చనిపోయిన తర్వాత వీళ్ళకి ఇంత సమయం దొరికినా ఒక బ్రాండ్ లీడర్ తయారు చేసుకోలేకపోయింది. నాకు తెలిసినంత వరకు ఫ్యూచర్ లో జేడీయూ ఇంకొక 2 సంవత్సరాల తర్వాత అనారోగ్యం పోతే చిరాగ్ పాస్వాన్ మేబీ మెర్జీ చేయించుకొని బీజేపీ స్ట్రాటజీలో అదొక భాగమే. అసలు జేడీయూను తక్కువ చేయాలనేది కూడా బీజేపీ కొద్ది రోజులు ప్రయత్నం చేసింది. కాకపోతే సెంట్రల్ లో వాళ్ళకి 240 సీట్స్ ఉన్నాయి. తర్వాత నితీష్ గారి అవసరం ఉంది కాబట్టి ముఖ్యమంత్రిని కూడా మేము అనౌన్స్ చేస్తాము అని అమిత్ షా గారు బలవంతంగా ఒప్పుకునేటువంటి పరిస్థితి ఉంది. గ్రౌండ్ లో వేరే ఉంది. ఇక్కడ పొద్దున్నాక పేపర్లు చదివి చెప్పేటోళ్ళని చూస్తే నాకు నవ్వు వస్తుంది, ఏది పడితే చెప్పేస్తారు. కాబట్టి ప్రాక్టికాలిటీ ఈస్ వెరీ డిఫరెంట్ అండి. తర్వాత సిపిఎం ఇంకా ఈ రిజల్ట్ రావడానికి ఇంకొక 2 నాయకులు కారుతున్నారు, స్టార్ క్యాంపెయినర్లు బీజేపీకి. ఒకరు అసదుద్దీన్ ఓవైసీ, ఇంకొకరు పీకే గారు. వాళ్ళు ముస్లిమ్స్ ఈయన ఒక 30 మందిని పెట్టినాడు, 60 సీట్ల పోటీ చేసినారు ఎంఐఎం. వాళ్ళు ఒక 30 మందిని క్యాండిడేట్ ఇచ్చినారు. ఈ 60+30 ఎంత 90 అయినాయి కదా. 90 మొత్తం ముస్లిం ఓటును పోలరైజ్ చేసినాయి. అప్పుడు ఆంటీ హిందూ వెళ్ళింది. బీహార్ లో ఎట్లుంటది అంటే యాదవ్ నిలబడ్డప్పుడు ఏ పార్టీ యాదవ్ ఎవరు మంచోళ్ళు చూస్తారు. యాదవ్ ముస్లిం వచ్చింది అనుకోండి, యాదవ్ని చూస్తారు. అంటే
అంటే ఈవెన్ ముస్లిం క్యాండిడేట్ కూడా యాదవ్ చూస్తా అంటే ముస్లిం ఓటర్ ఓటర్ పోలరైజ్ చేసేటప్పుడు హిందూ వస్తుంది, కమ్యూనిటీ రాదు. అంటే కులం వచ్చే దగ్గర కులం వస్తుంది, కులం రానప్పుడు మతం వస్తుంది. అలా డిఫరెంట్ కాంబినేషన్స్ ఉంటాయి. మనకు డాష్ బోర్డ్ చూస్తే అర్థం కాదు. అంటే ఇట్లాంటి సిచ్యువేషన్ లో ఇలాంటి ఫలితాలు రావడం జరిగింది. సో ఈ రకంగా చూసినప్పుడు ఇప్పుడు మీరు అన్నారు మోదీ అయితే 10,000 కరెక్ట్ గా ఎలక్షన్ సమయంలో ఇవ్వడాన్ని కాంగ్రెస్ కూడా వ్యతిరేకించింది. సో ఇది కావాలని వాళ్ళను బ్రైబ్ చేస్తున్నారు మీరు ఓట్ కోసం. ఇప్పుడు అది ఎలక్షన్ స్ట్రాటజీలో భాగమే. మీరు ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు జూబ్లీస్ ఎలక్షన్ నడుస్తుంది, 6 నెలల ముందు వచ్చింది, ఒక స్కీమ్ పెట్టి మనిషికి ఎవరు ఆపలేరు. మరి ఇక్కడ దళిత బంధు అట్లా ఇస్తేనే కేసీఆర్ తిట్టాను కదా. అంటే ఇప్పుడు అట్లా దానికి నేను విరుగుడు ఏం చెప్తా అంటే ఆర్జేడీ పార్టీ ఇంటికోటి ఉద్యోగం ఇస్తా అని తేజస్వి యాదవ్ చెప్పాను. ఇంటికొక ఉద్యోగం అనేది హైలీ ఇంపాసిబుల్. అది ప్రజలు నమ్మితే మరి ఇంటికో ఉద్యోగం అంటే నమ్మలే కదా. అంటే 10,000 అనేటువంటిది ఒక మినిమం అమౌంట్. దాన్ని ఏదైనా డెవలప్మెంట్ చేసుకోవడం అంటే వాస్తవికానికి దగ్గరగా ఉన్నటువంటి దాన్ని ప్రజలు నమ్ముతారు. ఏది పడితే అది చెప్తే నమ్మరు. అంటే ఇక్కడ నుంచి వచ్చే ట్రెండ్ ఎట్లుంటది అంటే మేనిఫెస్టోని క్షుణ్ణంగా అధ్యయనం చేస్తారు. ఇది ఎట్లా పాసిబిలిటీ అవుతుంది, మీరు ఎట్లా చేస్తారు అనేటువంటి సిచ్యువేషన్ త్వరలో రాబోతుంది. కాబట్టి డెఫినెట్ గా మహిళలు అయితే జేడీయూ వైపే ఉన్నారు, యువత ఎక్కువ బీజేపీ వైపు ఉంది. చిరాగ్ పాస్వాన్ వారి ఓట్ ట్రాన్స్ఫర్ సక్రమంగా జరిగింది, కూటమిలో బంధం అనేది గట్టిగా ఉన్నది. కాబట్టి ఇవన్నీ మేము క్యాలిక్యులేట్ చేసినాము. కాకపోతే మాకు ఒక చిరాగ్ పాస్వాన్ ఓటు అనేది జేడీయూకు సరిగ్గా ట్రాన్స్ఫర్ అయితే లేదనేది వల్లనే మేము కొంత తక్కువ ఇచ్చినాం, 150 వరకు ఇచ్చినాం. లేకపోతే మాకు క్లియర్ ఐడియా ఉంది ఇది వన్ సైడ్ ఎలక్షన్ అని చెప్పేసి. మీరు ఎంత ఇచ్చారు ఇప్పుడు? మేము 150 వరకు ఇచ్చినాం. 150 వరకు ఇచ్చి 3% ఎర్రర్ మార్జిన్ అంటే ఇంకో 160 వరకు మా కౌంట్. బట్ మరి ఇక్కడ 191 నడుస్తుంది. అదే నేనేం చెప్తున్నాను గారు, ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మనము చేతులారా పోగొట్టుకుంటే ఏం చేయలేము. ఇప్పుడు కాంగ్రెస్ స్ట్రైక్ రేట్ ఎంత పోయినసారి 71 నిలబడ్డప్పుడు 16-17 వచ్చింది. ఈసారి చూడండి ఎట్లా వచ్చి. అంటే ఎప్పుడు కూడా అలయన్స్ లో ఉన్నప్పుడు పార్ట్నర్షిప్ అనేది కరెక్ట్ గా ఉండాలి. లేకపోతే మేజర్ పార్టీ మహాగఠబంధన్ పెట్టుకుంటే సరిపోదు. ఆ బంధం గట్టిగా ఉండాలంటే ఒక సీనియర్ ఇప్పుడు జేడీయూకు మోడీ సపోర్టు, మోడీకి జేడీ సపోర్టు, చిరాగ్ పాస్వాన్ యువకుడు అయినప్పటికీ కూడా అక్కడ అమిత్ షా ముందు ఉండి కంట్రోల్ చేసి ఎక్కడెక్కడ ప్రాబ్లం ఉందన్నదని వాళ్ళకు బేస్ మీద పేరు. ఇక్కడ ఎవరు దాన్ని నితీష్ కుమార్ మన ఆర్జేడీ తేజస్వి యాదవ్ చిన్నోడు అయిపోయాడు, ఆయన వెనుకబడి ఉన్నాడు. ఇప్పుడు ప్రెసిడెంట్ ఆయన ఓడియాలనే పరిస్థితికి వచ్చేసింది. రాహుల్ గాంధీ గారు పట్టించుకోరు, ఆయన పర్యటన ఆయనే ఉంటది. తర్వాత ఇంకా మిగతా వాళ్ళంతా అంటే ఎప్పుడు కానీ చూడండి ప్రజాస్వామ్యంలో ఎంత అభివృద్ధి చేస్తామో ఎలక్షన్స్ అనేటువంటి అంతే పర్ఫెక్ట్ గా అటెండ్ చేయాలి. అది ఒక గేమ్ అండ్ అది ఆర్ట్. అది ఏంటంటే మోడీ గారు 2014 నుంచి వచ్చిన తర్వాత ఇది కొత్త రకంగా వెళ్ళింది. అంతకుముందు బీజేపీ పరిస్థితి కూడా అట్లే ఉండే వాజ్పేయి గారు ఉన్నప్పుడు. అంటే నిజాయితీగా నిర్భయంగా పోయే పరిస్థితులు ఉన్నప్పుడు అలాంటి ఫలితాలే వచ్చినాయి. బట్ ఇక్కడ 2010లో నితీష్ కుమార్ గారు గెలిచిన సందర్భంలో అది ఆ స్వీప్ కూడా ప్రభంజనమే క్రియేట్ చేసింది. అయితే అప్పుడు మోదీ లేరు ఆ సమయంలో అక్కడ సిచ్యువేషన్ లో. బట్ ఇక్కడ మోదీ ఉన్నారు. అంటే ఈ గెలుపు మోదీది కాదు నితీష్ దే ఫాలో అయింది అనే ఒక వర్షన్ వినబడతాం. ఇప్పుడు నితీష్ గారు, లాలూ ప్రసాద్ యాదవ్ గారు, రామ్ విలాస్ పాస్వాన్ ఈ ముగ్గురు ఐకాన్స్ బీహార్ కు. ముగ్గురు అయిపోయింది. ఒకరు చనిపోయినారు, ఇంకొకరు బెడ్ మీద ఉన్నారు, ఇంకొకరు కూడా ముందు వెళ్ళిపోతారు. ఇప్పుడు ఫ్రెష్ బీహార్ స్టార్ట్ అవుద్ది. అది తేజస్వి యాదవ్ తో స్టార్ట్ అయిద్దా, లేకపోతే చిరాగ్ పాస్వాన్ తో స్టార్ట్ అవుతుందా, లేకపోతే బీజేపీ లీడర్ తయారు చేసుకుంటారు. అంటే బీహార్కి ఇప్పుడు మంచి రోజులు రాబోతున్నాయి. పాత తరం వెళ్ళిపోతుంది, సో కొత్త తరం వస్తుంది. అయితే ఎప్పుడు కూడా బీహార్ లో అలయన్స్ లేకుండా ఇండివిజువల్ గవర్నమెంట్ ఎప్పుడు రాలే. 2000 నుంచి జార్ఖండ్ విడిపోయిన దగ్గర నుంచి ఎప్పుడు కూడా అలయన్స్ లోనే వస్తుంది. అయితే ఆర్జేడీ జేడీయూ జట్టు కడుతుంది, ఆర్జేడీ జేడీయూ కాంగ్రెస్ కట్టినప్పుడు కూడా అన్ని సీట్లు రాలే. నాకు తెలిసి ఇదే ఒక ట్రెమెండస్, ఒక కూటమిలో కొద్దిగా హైయెస్ట్గా వచ్చింది. అంటే కొంచెం ప్రభంజనం వచ్చింది ఇదే. అంటే మా మధ్యలో ఓటు పర్సెంట్ పోయినసారి మహాగఠబంధన్ అండ్ ఎన్డీఏల మధ్యలో ఉన్నటువంటి ఓటు పర్సెంట్ ఓన్లీ 1, అంటే దాదాపు ఒక 50,000 లోపట్నే ఉంది. ఇప్పుడు చూడండి ఎంత వస్తుందో, అంటే 4 to 5% వచ్చింది. కాబట్టి సర్వేలు కూడా నేను యాక్సిస్ మై ఫోల్ అంటే నేను కామెంట్ చేయొద్దు, 20 గ్యాప్ ఇచ్చినారు. 140, 160, 90, 120 అంత గ్యాప్లు ఎవరైనా చెప్తారు. అంటే మాకు ఒక నిర్దిష్టమైన ప్రణాళిక ఉంటుంది. మేము ఎర్రర్ మార్జిన్ 3% పెట్టుకుంటాము. అంటే 5 గ్యాప్ 6 గ్యాప్ ఉంటుంది. కరెక్ట్ గా మేము చిన్న చిన్న పార్టీలను విస్మరించారు. అసలు బీఎస్పీ కూడా ఒక 2 సీట్లు గెలవాలి. నాకు ఇంకా రిజల్ట్స్ చూడలేదు. లాలూ ప్రసాద్ పెద్ద కొడుకు కూడా గెలవాలి ఒక సీట్ లో. అంటే అది రిజల్ట్ వచ్చినాక చూస్తుంది, తెలుస్తుంది. ప్రస్తుతానికైతే బీజేపీ 84, జేడీయూ 76 అండ్ ఎల్జేపీ 23 ఇలా ఉన్నాం. ఆర్జేడీ 34, కాంగ్రెస్ 6.
సిపిఐ ఎమ్మెల్యే అది 6లో ఉన్నారు. సిపిఎంఎల్ పాత్ర బాగుంది యాక్చువల్గా. సిపిఎం ఎమ్మెల్యే చాలా బలంగా ఉంది కొన్ని జిల్లాలు. సీమాంచల్లో ఎంఐఎం బాగుంది. అయితే మధు గారు, ఇక్కడ మీరు యాజ్ ఏ సెఫాలజిస్ట్గా, ఒక డేటా అనలిస్ట్ అండ్ స్ట్రాటజిస్ట్గా మీరు ఒక మాట చెప్పండి. ఒక విమర్శ వినబడుతూ ఉంటుంది, ఎలక్షన్స్ వచ్చినప్పుడు బాంబులు వెళ్తాయి, మోదీ సింపతి అక్కడ వర్కౌట్ అవుతుంది అని చాలా సందర్భాల్లో చాలామంది మాట్లాడడం నేను విన్నా. సో దాన్ని ఇప్పుడు ఈ బీహార్ నిజానికి జంగిల్ రాజ్యం నుంచి ఈరోజు డెవలప్మెంట్ కోరుకునే బీహార్ని మనం చూస్తున్నాం. ఇటువంటి తరుణంలో ప్రశాంతంగా కూడా ఎలక్షన్స్ 2 విడతలు జరిగాయి అండ్ కౌంటింగ్ కూడా అద్భుతంగా జరిగింది. మరి ఈ లెక్కన ఈ బాంబులు వేలడం విషయం ఎక్కడి నుంచి వస్తుంది, దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? అయితే బాంబులు వెళ్ళేదాని కోసం అయితే ప్రత్యేకంగా జరగదండి. అది ఒక ట్రాష్ అది. అండ్ అందులో టెర్రరిస్ట్ బాంబులకు ఈ బీహార్ అది సంబంధం లేదు. కాకపోతే బీజేపీ వాళ్ళు చేసిన 2 స్ట్రాటజీస్ చెప్పగలుగుతాం. ఢిల్లీలో సెకండ్ ఫేజ్ ఎలక్షన్స్ లో మహాకుంభమేళా నడుస్తుంది. అవును, అది లాస్ట్ రోజుగా అనుకుంటా నాకు తెలిసి ఎలక్షన్. మోడీ గారు ఇక్కడ ప్రచారం చేసి క్లోజ్ చేసుకొని కుంభమేళకి వెళ్ళి కుంభమేళలో ఒక రోజు మొత్తం గడిపినారు. ఆ హైప్ అంతా ఎలక్షన్ నడుస్తా అంటే మేము చూసినాం కదా, ఆ మొత్తం టీవీలలో కుంభమేళ ములిగినటువంటి, కుంభమేళ పోయినటువంటి ఆ వీడియోస్, క్లిప్పింగ్స్, 3D ఇమేజెస్ మొత్తం వచ్చేసరికి ఒక రకమైనటువంటి అంటే అదొక స్ట్రాటజీ. 2 బీహార్లో ఒక ఫెస్టివల్ జరుగుతుంది. ఆ ఫెస్టివల్ ఇప్పుడే పెట్టాలనా లేకపోతే ఫెస్టివల్ టైంలో ఎలక్షన్స్ పెట్టాలని అంటే చాలా డెప్త్ ఉంటుంది దగ్గర, ఎవరికి అర్థం కాదు విషయం. ఆ ఫెస్టివల్ టైంలో ఎలక్షన్ పెట్టాలంటే పెట్టుకోవచ్చు, దానికి ఏం లేదు. లేకపోతే ఇంకొక 15 రోజులు జరిపి కూడా పెట్టుకోవచ్చు. అంటే వాళ్ళు చూసి పెట్టుకున్నారు, వాళ్ళ చేతిలో అవకాశం ఉంది కాబట్టి పెట్టుకున్నారు. ఆ ఫెస్టివల్ వల్ల ఏమైందంటే చాలా మంది మహిళలు వాళ్ళందరూ వచ్చినారు, ఆ ఓటు ట్రాన్స్ఫర్ జరిగింది, చర్చ స్టార్ట్ అయింది, పోలింగ్ కూడా పెరగడానికి ఆ ఫెస్టివల్ అనేది ఒక కారణం. ఈ 2 కానీ బాంబులు లేకపోతే బాంబులతోనో లేకపోతే దాంతో అనేది లేదు. కాకపోతే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే ఈ 17% మైనారిటీని ఓటును వదిలేసుకొని ప్రోగ్రెసివ్ థాట్లా, డెవలప్మెంట్ థాట్లా అంటే ఒక ఎలక్షన్ వ్యూహాలు భాగంగా పెట్టుకొని పోతే డెఫినెట్ గా 15 సంవత్సరాలు మోడీ గారు పరిపాలించింది కాబట్టి అవకాశం ఉంటుంది. అవకాశం లేక ఉండదు. ఎందుకంటే అనేక రాష్ట్రాల్లో బీజేపీ పరిపాలిస్తుంది కాబట్టి యాంటీ ఇంక్రిమెంట్స్ కామన్ గా ఉంటుంది. అవకాశాన్ని ఉపయోగించుకోవాలి తప్ప అసలు మొత్తం గ్రౌండ్ వదిలేసి బయట వేరే వాటి కోసం అనేది కాదు. ఇప్పుడు నేను చేసిన ఫెస్టివల్ కానీ తర్వాత కుంభమేళా కానీ బెస్ట్ ఎగ్జాంపుల్స్. అంటే ఒక హోలిస్టిక్ గా ఓటర్ని తన వైపు మలుచుకోవచ్చు, అది నేను ఒప్పుకుంటా. కానీ బాంబులను మాత్రం నేను యాక్సెప్ట్ చేయను. ఇప్పుడు తేజస్వి యాదవ్ వెనకబడ్డాడు తన నియోజకవర్గంలో 1937 ఓట్లు మనం మాట్లాడుకునే టైంకి. సో మేబీ టూ ఎర్లీ. బట్ ఎందుకు ఆ వెనకబాటు అంటే గెలుస్తాడా మరి తన సొంత నియోజకవర్గం? చూడాలి. నాకు తెలిసినంత వరకు తగ్గఫర్ పోటీలో బయటపడే అవకాశం ఉంటుంది. ఓకే. కాకపోతే తేజస్వి యాదవ్ గారు మొత్తం కంట్రోలింగ్ చేసేసరికి వీళ్ళు వ్యూహంగా ఏం చేశారు, ఆయన సీటుకే ఎసరు పెట్టినారు. ఓకే. ఆయన పాపం అందరిని గెలిపించుకొని ముఖ్యమంత్రి క్యాండిడేట్ అనే దాంట్లో బయట మొత్తం ఎక్కువ ఫోకస్ పెట్టినారు. పెట్టేసరికి ఏమైందంటే అది 3వ సారి కాబట్టి స్వతహా కొంత యాంటీ ఇన్కంబెన్సీ ఉంటుంది కాబట్టి వచ్చింది. కానీ తేజస్వి యాదవ్ చాలా కాన్ఫిడెంట్ గా ఉండే ఈ ఎలక్షన్ తర్వాత ముఖ్యమంత్రి, కానీ నాకు చాలా భవిష్యత్తు ఉంటుంది ఫ్యూచర్ లో. ఈ కాంగ్రెస్ పార్టీని వదిలేసి స్వతంత్రంగా ఒక ఎజెండా ప్రకారం. బ్యాడ్ నేమ్ ఉంది కదా అతనికి. బ్యాడ్ నేమ్ కంటే ఎక్కువ ఆయన లీడర్షిప్ స్ట్రాంగ్ గా ఉంది. అక్కడ లీడర్స్ ని తయారు చేసుకున్నాడు. ఆ యాదవ్ ఫీలింగ్ వచ్చేసి ఎంవై ఫార్ములా ముస్లిం యాదవ్ ని వదిలేసి అంటే కట్ట సంస్కృతి నడుస్తుందని ప్రధాని అన్నారు. మరి దీన్ని ఎట్లా అర్థం చేస్తారు? అంటే అది కామన్ అండి. బీహార్ అంటేనే ఒక రకమైనటువంటి ఒక్కొక్కరు మొన్న ఎలక్షన్స్ అప్పుడు కూడా ఒకరినొకరు చంపుకున్నారు క్యాండిడేట్. అటు గెలిచిండు. ఇప్పుడు అది ప్లేస్ నేను చెప్తాను. ఒక జేడీ అతను ఇంకోతను చంపేసిన జనసురాజ్ అతన్ని ఆయన గెలవబోతున్నాడు. అంటే దాన్ని మీరు అర్థం ఏం చెప్తారు? అంటే తప్పు చేయలేదని చెప్తారా? అది అదంతా ట్రాష్. ఇది గుండాగిరి ఉంటుంది, రౌడీయిజం ఉంటుంది, డెవలప్మెంట్ ఉంటుంది, మంచి ఉంటాయి, గుళ్ళు ఉంటాయి, చెడు ఉంటాయి. అదొక సామ్రాజ్యం. అదొక మంచి పవిత్రమైన ప్రదేశం బీహార్. మనం అనుకున్నట్టు అట్లా ఏముండదు. ఇక్కడ మనం అక్కడ బీహార్ వాడు హైదరాబాద్కి వస్తే మనం అమెరికా పోయినట్లు లెక్క. అంటే నేను చెప్తున్నా, అడిగిపోతే మనం ఉండలేం. బీమారు స్టేట్ లో నుంచి ఇక్కడికి వస్తే వాడు పోడు. ఇక్కడ మామూలు రెస్టారెంట్ లో పనిచేసేవాడు ఇక్కడ అడ్జస్ట్ అయిపోతారు. వాళ్ళ భార్య పిల్లలు అక్కడ ఉన్నప్పటికి కూడా ఇక్కడ ఒక 30,000 40,000 అట్లా సార్లే వస్తే వాళ్ళకు చాలా రెవెన్యూ జనరేట్ అవుతుంది హైదరాబాద్ నుంచి బీహార్ కు. అంటే ఇదంతా చూసుకుంటే ఖచ్చితంగా ఇది ఒక క్రీడ. డెఫినెట్ గా బీజేపీ టీం బాగా ఆడింది కాబట్టి ఇలాంటి ఫలితాలు వచ్చినాయి. సో ఓవరాల్ గా ప్రజలు ఏం కోరుకున్నారు అనాలి? సరే, మీరు అన్నట్టు ఈ క్రీడ అంతా ఒక ఎత్తు అయితే జస్ట్ ప్రజల ట్రెండ్ ఏంటి అంటే వాళ్ళు డెవలప్మెంట్ కోరుకున్నారా, ఈ జంగల్ రాజ్యం నుంచి విముక్తి కోరుకున్నారా? ఇక మీరు అన్నట్టు ఇందాక ఒక తరం గడిచిపోయింది కదా, సో ఒక కొత్త తరాన్ని కోరుకుంటున్నారా? ప్రజలు అంతా ఆలోచించలేరు గారు. వాడు ఎవరిని కోటాలనో ఓటేసిండు. కాకపోతే టికెట్లు ఇచ్చేటప్పుడు మాత్రం టికెట్ ఇప్పుడు వానికి నీ మావో నిలబడ్డా మీవో నిలబడ్డా కాదు, ఒక క్యాండిడేట్ నిలబడ్డాడు. ఈ క్యాండిడేట్ నిలబెడితే నేను గెలుస్తుంది అనేది ఈ కూటమికి తెలుసు. ప్రజలకు ఏం తెలియదు. ప్రజలకు తెలియకుండా ఎలక్షన్ అయిపోయింది. కాకపోతే ఏంటంటే
సెంట్రల్లో ఉన్నది ఉమ్, ప్లస్ ఇక్కడ అధికారంలో ఉన్నప్పుడు ఉమ్, దీన్ని మళ్ళీ ఎందుకు చేసుకోవాలి ఉమ్, అనే పరిస్థితిలో ఉన్నది. ఓటు అంటే ఎలక్షన్ ఇంజనీరింగ్ స్ట్రాటజీస్ అనేది కంప్లీట్గా మహాగఠబంధన్ ఫెయిల్ అవుతున్న విషయం మాకు ముందే తెలుసు. ఓకే. ఉమ్, తెలుసు ఉమ్, కాకపోతే మాకు తేజస్వి యాదవ్ మీద కొంచెం హోప్స్ నమ్మకం ఉండే. ఉండే. ఆ, స్ట్రైక్ రేట్ ఏమైనా గట్టిగా కొట్టగలుగుతాడు యూత్ అని. ఆ రకంగానే మేము అంత ఇచ్చినాం కానీ మేము ముందే రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేసింది కాబట్టి ఉమ్, మేము దాదాపు 10 రోజుల క్రితమే జూబ్లీ హిల్స్ ఇది క్లియర్గా అనౌన్స్ చేయడం జరిగింది. ఉమ్. మీరు జూబ్లీ హిల్స్ కూడా ఖచ్చితంగా జూబ్లీ కాంగ్రెస్కే హిల్స్ ఉంది అనేది. ఫస్ట్ అంటే ఆ, కొంతమంది హైప్ 20%, ఒకడు 3% ఇటు తిరుగుతుంది, 2% అటు తిరుగుతుంది అన్న టైంలో ఉమ్, నేను క్లియర్గా 6వ తారీఖు నాడు కాంగ్రెస్ పార్టీ 9% గెలుస్తుంది అంటే మమ్మల్ని కాంగ్రెస్ పార్టీ వాళ్ళే నమ్మలే. ఉమ్. ఇది ఎందుకు ఇచ్చినావు ఈ రిజల్ట్ అంటే మేము చాలా డెప్త్ అనాలిసిస్ చేసినాం దాంట్లో. అంటే రిలేటెడ్ సబ్జెక్టే ఎట్లా మీరు అనాలిసిస్ చేస్తారు యాజ్ అ సెఫాలజిస్ట్? ఇదంతా అంత ప్రాంప్ట్గా ఎట్లా ఉంటుంది ఇది? అంటే ఫస్ట్ ఒక 10 పారామీటర్స్ ఉంటాయి. ఈ ఉమ్, ఎలక్షన్ కంపల్సరీ కాంగ్రెస్ పార్టీకు. ఉమ్, అక్కడ గ్రౌండ్‌లో పోయి చూసినప్పుడు ఏ బూతులలో ఎవరెవరు ఎట్లా వర్క్ చేస్తున్నారో చూసుకోవాలి. ఉమ్, ప్రజలు ఎట్లా రెస్పాండ్ అవుతారో చూసుకోవాలి. ఉమ్, తర్వాత పోల్ మేనేజ్మెంట్ కంపల్సరీ చేస్తనే విషయం మనకు తెలుస్తది. ఉమ్, ఆ పోల్ మేనేజ్మెంట్‌తోని ఎంత ట్రాన్స్‌ఫర్ అయితదంటే క్యాజువల్‌గా 5% అయితది. ఉమ్, ఇలా బస్తీలు ఉన్నాయి కాబట్టి ఉమ్, 80% బస్తీలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఎక్కువ అవుతది. ఉమ్, అది. ఉమ్, తర్వాత అధికారంలో ఉన్నది. ఇంకా 3 సంవత్సరాలు పాలించాలి. ఆల్రెడీ కొన్ని శంకుస్థాపనలు చేసినారు. నవీన్ యాదవ్ బలము, ఉమ్, తర్వాత కొంచెం చదువుకున్నవాడు. సునీతమ్మ గెలిస్తే ఏం జరుగుతుందో లేదా అనేది ఉమ్, కంప్లీట్ బీఆర్ఎస్ స్ట్రాటజిక్ ఫెయిల్యూర్ అయినాయి. ఉమ్. సోషల్ మీడియాని పెట్టి రోజుకో సర్వే రిలీజ్ చేసి అది చేసి ఇది చేసి అలాగే మిస్ఫైర్ అయిపోతాయి. మిస్ఫైర్ అయిపోయింది. ఆ, ఇవన్నీ చూసుకున్న తర్వాత మాకు ఉమ్, ఖచ్చితమైన నమ్మకం వచ్చింది. ఉమ్, అంటే మమ్మల్ని సరే పార్టీ అడిగినా క్యాండిడేట్ అడిగినా మేము ఎప్పుడు చూసినా 18,000 అంటే నన్ను అన్న ఏందన్నా ఇది ఒక నెంబర్ మార్చవా ఎప్పుడు ఇదే చెప్తాను అనే ఫీలింగ్లో ఉండేది వాళ్ళు. ఉమ్, ఉమ్, ఇక మేము ఏం చేసినాం అందరు ప్రెస్ క్లబ్లో పెట్టి ఇప్పుడు ఇవాళ చూడండి ఎగ్జిట్ పోల్స్ ఇచ్చిర్రు ఉమ్. కాంగ్రెస్ గెలుస్తుందని. అవును. ముందు మైకులు పెట్టి ప్రెస్ క్లబ్లో పెట్టిన వాళ్ళు బీఆర్ఎస్ BRS గెలుస్తారు. గెలుస్తుంది అన్నారు. అంటే అవును. ఏమి అన్ని ట్రాష్ అసలు తెలియదు, ఉమ్, సబ్జెక్ట్ తెలియదు, ఎటు పడితే అట్టే పోతారు. ఒకడు 16,000 శాంపిల్స్ తీసుకున్న ఇంటింటికి గడప కొట్టి ఒట్టేసుకున్నట్టు చెప్తాడు ఒక్కొక్క సెఫాలజిస్ట్. ఉమ్, ఒక స్ట్రాటజిస్ట్ వచ్చి అంటాడు కదా మొత్తం నేను బూత్ తిరిగినా ఉమ్, బీఆర్ఎస్ గెలుస్తుంది అంటాడు. ఉమ్, ఇదంతా ట్రాష్. ఉమ్, బూతులు లేవు, ఏం లేవు. ఏం సోషల్ లేవు. మీడియా వచ్చిన ఆ, దగ్గర నుంచి ఉమ్, మొత్తం ఎవరిని పడితే వాళ్ళు ఎంకరేజ్ చేస్తేనే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఉమ్, కాబట్టి డెఫినెట్గా మేము ఈ 2 ఎలక్షన్లో సక్సెస్ అయినా. ఉమ్, ఖచ్చితంగా ముందు కూడా మేము ఇంకా సబ్జెక్ట్ నేర్చుకునే ప్రయత్నంలో ఉన్నాం. మాకు అంత తొందర ఏం లేదు మిగతా వాళ్ళలాగా. ఉమ్. డెఫినెట్గా మేము తమిళనాడు, బెంగాల్ను టార్గెట్ చేయబోతున్నాం. ఓకే. సో ఇప్పుడు మనం బీహార్ మాట్లాడుతున్నాం కాబట్టి కన్ఫైన్డ్గా మాట్లాడితే బీహార్ ప్రజలకు ఎలా సేవ చేయాలి? ఇప్పుడు ప్రధాని మోదీ ఇప్పుడు డబుల్ ఇంజన్ సర్కార్లో అటు నితీష్ కుమార్ కూడా ఒక నిజాయితీ గల నాయకుడు అనే పేరు ఎక్కువ ఉంది. ఈ వారసత్వపు రాజకీయాలు లేవు. అండ్ అక్కడ కరప్షన్ని కూడా అసలు ఏమాత్రం అంటుకోకుండా నితీష్ కుమార్ ఉన్నాడు. సరే వారసత్వం ఏం చేస్తుంది అక్కడ అనేది తర్వాత చూద్దాం. బట్ ఓవరాల్గా ఇప్పుడు ప్రజలకు వాళ్ళు ఏమి ఇవ్వాలి? నితీష్ కుమార్ గారి మీద ఎలాంటి అపనమ్మకం లేదు ప్రజలకు. ఉమ్, ఒక స్టేబుల్ ఒక 30% మాత్రం. ఇప్పుడు మనము ఇదివరకు 5 ఫేజ్లో ఎలక్షన్ జరిగేది రగ్ గారు. ఇప్పుడు 2 ఫేజుల్లో అయింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. సో ఉమ్, ఇప్పుడు ఏమైంది అంటే 2 సంవత్సరాల వరకు నితీష్ కుమార్ గారిని ఎవరు టచ్ చేయలేరు. ఉమ్, కాకపోతే ఆరోగ్య కారణాలు చాలా దగ్గర నుంచి చూసినట్లయితే చాలా ఇబ్బందిలో ఉన్నాడు. ఉమ్, వాళ్ళ కొడుకు కూడా అంత ఎఫిషియెంట్ కాదు. కాదు. ఉమ్. కాబట్టి కొంత ఆరోపణలు కూడా ఉన్నాయి కదా అతని మీద. ఆరోపణలు ఉన్నాయి. బీజేపీ పార్టీ డెఫినెట్గా ఉమ్, జేడీయూ ప్లేస్ని ఆక్యుపై చేస్తుంది. ఉమ్, మీరు చూడండి ఉమ్, బీజేపీ నుంచి కానీ లేకపోతే ఒక కొత్త లీడర్ను ఉమ్. నితీష్ కుమార్ ప్లేస్లో పెడతారు. ఇంత తొందరగా పెట్టారు. సో ఇంక టైం ఉంది. ఇంకొక 2 ఇయర్స్ వరకు ఇట్లనే నడిపించేసి Hmm. నెక్స్ట్ ఎలక్షన్లకు పోతారు చూడ. ఒకవేళ జమిలీ ఎలక్షన్స్ వచ్చినా లేకపోతే ఏ ఎలక్షన్స్ వచ్చినా పోయేటప్పుడు మాత్రం Hmm. డెఫినెట్గా బీజేపీ ముఖ్యమంత్రితోనే పోతుంది. అది మాత్రం డామ్ షూర్. ఎందుకంటే వాళ్ళు ఈసారి ప్రయత్నం చేసిర్రు. కాకపోతే ఈసారి ప్రయత్నం ఎందుకంటే సెంట్రల్లో బలం లేదు కాబట్టి. అంటే బీజేపీ స్ట్రాటజీ ప్రాంతీయ పార్టీలను కొట్టేటప్పుడు చెదల్లాగా ఉంటుంది, దూరుతుంది. అవును. కొంచెం 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 తినుకుంటూ పోతారు, అవును. తొందర పడరు. తొందరపడరు. ఈ రోజు అధికారం రావాలని ఏం లేదు. అవును. మెల్లగా 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 సమయం వచ్చినప్పుడు కొట్టేస్తారు. ఇప్పుడు కర్ణాటకలో చూసినాం కదా, రేపు తెలంగాణ కూడా అట్లా. తెలంగాణ ఇంకా తెలంగాణ అంటే అది సపరేట్ సబ్జెక్ట్. తెలంగాణలో కూడా రాదు అది. ఉమ్. ఇక నెక్స్ట్ వేరే స్టేట్లో అన్ని చూసినా, ఈశాన్య రాష్ట్రాలు చూసినాం కదా. ఉమ్. ఎక్కడికి పోయినా కానీ ఉమ్. ఇప్పుడు మహారాష్ట్రలో ఎవరిని ముందర పెట్టినారు ఎలక్షన్ల ముందు? షిండే గారిని ముందు అవును. పెట్టినారు. తర్వాత ఎవరికి ఇచ్చినారు? బీజేపీ స్ట్రాటజీస్ డిఫరెంట్. వాళ్ళకు ఒక ఐడియాలజీ, ఒక స్టాండర్డ్స్ ఉంటాయి, ఉమ్. ఒక పద్ధతి ఉంటుంది. బట్ ఇక్కడ తేజస్వి యాదవ్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా అటు మాట్లాడుకున్నారు. బట్ ఇటు చూస్తే మరి ఎవరు నితీష్ కుమార్ అనేదే జేడీయూలో ఇంకో వేరే ఆల్టర్నేటివ్ లేదండి. అంటే ఎన్డీఏ తరఫున ఎన్డీఏ తరఫున తీసుకున్నప్పుడు జేడీయూ గారు కనుక రిటైర్డ్ అయితే ఒక ఎక్స్పీరియన్స్ పర్సన్ కొన్ని రోజులు పెట్టి లాస్ట్ 2 ఇయర్స్ మటుకు బీజేపీ కొత్త క్యాండిడేట్ ప్రమోట్ చేస్తుంది లాస్ట్ 1 ఇయర్ లోపల. డెఫినెట్గా బీహార్ వాళ్ళకి మంచిగా జరుగుతుంది. ఎందుకంటే సెంట్రల్లో ఉంది కాబట్టి నమ్మకం ఉంచినప్పుడు ఖచ్చితంగా కొంత ఎంతో హెల్ప్ అంటే కొంత సేవ చేయాలని ఆలోచిస్తారు తప్ప మొత్తం వదిలేయాలని చూస్తారు. ఇప్పుడు ఆంధ్రాకు
పొత్తు ఉంది కదా బీజేపీ, ఉమ్, చిన్న పొత్తే. ఉమ్, ఆంధ్రాలో ఇండిపెండెంట్ నిలబడిన బీజేపీ, కానీ ఇప్పుడు కొద్దిగా డెవలప్మెంట్ అనేది అదే జరుగుతుంది కదా. అదే. అంటే సెంట్రల్తో ఎప్పుడు అలయన్స్ ఉన్నప్పుడు పనులు తొందరగా అవుతాయి. ఓకే, దానివల్ల. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ మధు గారు. సో Thank you. మీ మీ జోస్యం కరెక్ట్ అయినందుకు స్టాటిస్టికల్గా నేను అండ్ ఎప్పుడు రఘు గారు జోస్యం అస్సలు స్టాటిస్టికల్గా చెప్పాను. అంటే నేను ఒకటి చెప్తా రఘు గారు, అంటే నాకు అనిపించింది ఇప్పుడు ఇదే మనం చెప్పినాం కదా, ఇదే ఒక క్యాండిడేట్ 20% హైప్ వచ్చినప్పుడు 100 టీవీ ఛానల్ పోయినాయి. కానీ నేను ఇప్పుడు నా స్టేటస్ నిన్నటి నుంచి మొన్నటి నుంచి నేను ఎప్పుడు పెట్టాను, స్టేటస్ పెట్టుకుంటే వీనికి ఇంత ఇంత ధైర్యం ఎక్కడిది అని నాకు చాలా మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఫోన్ చేస్తారు. అరే ఇట్లా మాకే అంత అటు ఇటు, ఫస్ట్ రౌండ్ ఓపెన్ చేయగానే నాకు 10 మంది ఫోన్ చేశారు. ఏంది ఇది అటు ఇటు వచ్చింది, 50-30 వచ్చింది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి నమ్మకం లేదు. నాకు నమ్మకం ఉంది, ఆగండి 5వ రౌండ్ దాకా వస్తుంది అంటే, ఏమో నువ్వు ఏం చెప్పినావో ఏదో చెప్పినావు. 3వ రౌండ్కి వచ్చినాక కొంచెం నాకు ఫోన్లు వచ్చినాయి ఫస్ట్ రౌండ్ తర్వాత రగ్గారు 20 ఫోన్లు 30 ఫోన్లు వచ్చినాయి, నువ్వు పోయేటట్టు ఉంది అనవసరంగా ఇచ్చినావు అని చెప్పి. అంటే మనుషులు ఎంత నెగిటివిటీలో ఉంటారు అంటే ఒకటి ఏది అర్థం కాదు. నాకు తెలుసు క్లియర్ కట్ గా ఏ రౌండ్ పోతుంది. చాలా మంది రిగ్గింగ్ అయింది, పైసలు ఇచ్చారు, అవన్నీ పార్ట్ ఆఫ్ ద గేమే. నువ్వు సర్వే చేసేటప్పుడు, అనాలిసిస్ చేసేటప్పుడు, రిపోర్ట్ చేసేటప్పుడు అవి కన్సిడర్ చేయాలా, ఎంత ఓట్ ట్రాన్స్ఫర్ అవుతుందని. కాబట్టి నేను ఎవరిని విమర్శించను, కానీ సర్వేలు అనేటువంటి ప్రజలకు ఉపయోగపడాలి రగ్గారు, కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి తప్ప ఇక ఇట్లా ఇస్తే మాత్రం ఇబ్బంది అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో వ్యూయర్స్, మీరు కూడా ఒకసారి దీని మీద కామెంట్ చేయండి. సో ఎన్డీఏ క్లీన్ స్వీప్ బీహార్లో దాని మీద, అంటే బీహార్ ప్రజలు ఏమి కోరుకున్నారు, ఏం జరగబోతోంది అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ వీడియోని మన మిత్రులకు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.